మనందరం జర్నీస్ చేస్తుంటాము. అందులో కొన్ని జర్నీస్ మాత్రమే చాలా మెమరబుల్‌గా మిగిలిపోతుంటాయి గదా! నేను రీసెంట్‌గా తిరుపతికెళ్ళొచ్చాను మా బాబుని హాస్టల్‌లో వదలడానికి. అందులో జరిగిన ఒక మెమొరీనే మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం ట్రైన్‌లో వెళ్ళినప్పుడు జరిగిన మెమొరీని ఆల్రెడీ షేర్ చేశాను. అది చాలా మందికి నచ్చింది. ఈసారి గూడా ఇంకో మెమొరీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటి అంటే ఈసారి నేను బస్‌లో వచ్చాననమాట. వచ్చేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. అదేంటి అంటే యాక్చువల్‌గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మన దగ్గర మొబైల్స్ లేనప్పుడు అందరం పక్కన వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళం గదా! ఇప్పుడు మొబైల్స్ వచ్చినప్పటి నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. నాకు యాక్చువల్‌గా జర్నీ చేసేటప్పుడు మొబైల్ చూసే అలవాటు లేదనమాట. నేనొచ్చే బస్సులో అందరూ ఎవరంతకు వాళ్ళు మొబైల్ చూస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేను ఊరికే కూర్చున్నాను. నా పక్కన ఒక ఆంటీ కూర్చున్నారు. ఆంటీకి చాలా ఏజే ఉంది. అంటే మా అమ్మ ఏజ్ ఉంటుందనమాట. ఆంటీ దగ్గర మొబైల్ ఉన్న ఆంటీకి గూడా మొబైల్ చూసే అలవాటు లేదంట జర్నీలో. అలా కబుర్లు చెప్తూ పక్కనే కూర్చున్నారు. పక్కనే కూర్చున్నాం కాబట్టి మా మాటలు కలిసాయి. అలా కలుస్తూ కలుస్తూ ఆంటీ వాళ్ళ బాల్యం గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి, వాళ్ళ కూతురు, కోడలు, మనవరాలు, మనవడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ ఎంతో ఓపెన్‌గా చాలా మంచిగా షేర్ చేసుకున్నారు నాతో. నాకు ఆంటీ అలా ఓపెన్‌గా అన్నీ చెబుతూ, అన్ని మాటలు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అరే! అలా వాళ్ళు చెప్పి వాళ్ళ లైఫ్‌లో అనుభవాలు, వాళ్ళ లైఫ్‌లో మెమోరీస్ గురించి చెప్తూ ఉంటే మనకెంత ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది గదా! అలా పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే. నాకైతే అలాగే అనిపిచ్చింది. ఆంటీతో మాట్లాడుతుంటే ఒక చిన్న పిల్లతో మాట్లాడుతున్న ఫీలింగే ఉంది. అంత ఓపెన్‌గా మాట్లాడినారు ఆంటీ. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే అంత జర్నీ చేసి ఆంటీతో ఒక 5, 6 అవర్స్ జర్నీ చేసి అన్ని మాటలు కలిపిన నేను చివర్లో ఆంటీ దిగిపోయినాక నాకు ఐడియా వచ్చింది. ఏంటి అంటే నేను అంత సేపు కలిసి మాట్లాడిన ఆంటీతో పేరు కనుక్కోలేకపోయాను. ఆంటీ గారి పేరు. నాకైతే తర్వాత చాలా బాధ అనిపించింది. అర్రే! ఆంటీ పేరు కూడా కనుక్కోలేకపోయానే అని చెప్పేసి. ఈ మంచి మెమరబుల్ మెమొరీలో ఇదొక సాడ్ మెమొరీ అనిపించింది నాకు. ఆంటీ పేరు తెలుసుకుంటే చాలా బాగుండేది అని చెప్పేసి. మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలా ఎవరినైనా కలిసి వాళ్ళని అలాగే గుర్తుంచుకున్న మెమొరీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. నేను చెప్పిన విషయం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను గార్డెన్‌లో వర్మీ కంపోస్ట్‌కి ప్రిపేర్ చేస్తూ ఈ ముచ్చట్లు మీతో షేర్ చేసుకున్నాను.